ఈ రోజు ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగబోతోంది. పోలవరం, అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించబోతున్నారు. పాలనా పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై కూడా చర్చించబోతున్నారు. ఇక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరుపైన చర్చించనుంది కేబినెట్. ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్ టూర్ కి సంబంధించిన చర్చ కూడా జరగబోతోంది. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఏ అంశాలపై చర్చ జరగబోతోంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిన నేపథ్యం ఒకటి, అలాగే కొత్త సంవత్సరం కాబట్టి కొత్త రెజల్యూషన్స్ కూడా తీసుకోవాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి ఉంది. ఆ విధంగా ఈరోజు కేబినెట్లో చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈరోజు 6 నెలల పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఎంత వేగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, దాన్ని ఒకసారి చర్చించుకునే అవకాశం ఉంది. దానికి తోడు చాలా కీలకమైన ప్రతిపాదన ఈరోజు కేబినెట్ ముందున ఇప్పటికే ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున 1,85,00,000 పెట్టుబడులు వచ్చేదానికి ఇప్పటికే ఆయా సంస్థలకు ఆ ప్రతిపాదనలు పంపించున్నాయి. అవి దాదాపు ఆమోదం కూడా పొందాయి. అది కేబినెట్ ఈరోజు అధికారికంగా ఆమోదించబోతోంది. అందులో ప్రధానంగా 95,000 కోట్ల రూపాయలతో రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీతో పాటు అనేక సత్యసాయి జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్, డిఫెన్స్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అలాగే గుడివాడలో కృష్ణా జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అలాగే రాష్ట్రం మొత్తం మీద నక్కపల్లి, విశాఖపట్నంలోకి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం కేబినెట్ ముందుకు వచ్చినవి 1,83,000 కోట్ల రూపాయలు. వాటితో దాదాపు 2,63,000 ఉద్యోగాలు రాబోతున్నాయి సమీప భవిష్యత్తులో. సో అవి విస్తరణ జరిగే కొద్దీ ఆ ఉద్యోగాల కల్పన కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి చాలా కీలకమైన చర్చ ఈరోజు ప్రతిపాదనలపైన జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత దానికి అధికారికంగా ముద్ర వేయబోతున్నారు. అదే సమయంలో మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే టీసీఎస్ లాంటి ప్రాజెక్ట్స్ అయితే పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. వాటికి సంబంధించిన స్థల సమస్య ప్రధానంగా విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ పేరుతో దాదాపు ఖాళీగా ఉన్న 2,80,000 స్క్వేర్ ఫీట్కి సంబంధించిన స్థలాన్ని టీసీఎస్కి ఇవ్వాలన్న ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. దాని మీద ఈరోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మిగతా రిజిస్ట్రేషన్ వ్యాలీస్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ వ్యాలీని ఫిబ్రవరి 1 నుంచి పెంచాలన్న నేపథ్యం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒకసారి జనవరి 1 నుంచి పెంచాలన్నప్పటికీ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ అభ్యంతరాలని మళ్ళీ తిరిగి పరిశీలించడానికి 7వ తేదీ నుంచి మరొకసారి రివ్యూ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. దాని మీద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ముఖ్యమంత్రి కొత్త సంవత్సరం తీసుకున్న ప్రతిపాదనగా చెప్తున్నారో, తెలుగు తల్లికి జలహారతి పేరుతో నిర్మించబోయే దాదాపు 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించిన బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా నదుల అనుసంధానానికి సంబంధించి కూడా కీలక చర్చ ఈరోజు కేబినెట్లో జరిగే అవకాశం ఉంది.